ఫ్రెండ్స్, క్రియేటారా ఈవీ అనే కంపెనీకి సెంట్రల్ గవర్నమెంట్ 3.9 కోట్లు అయితే ఇచ్చింది. మరి ఇన్ని కోట్ల కంపెనీకి ఏమి ఇచ్చింది, దాంట్లోని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఇచ్చింది అనే డీటెయిల్స్ గురించి ఈ వీడియోలోనైతే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. క్రియేటారా ఈవీ అనేది ఢిల్లీకి చెందిన కంపెనీ అన్నమాట. ఐఐటి ఢిల్లీ నుంచి ఇద్దరు వ్యక్తులు ఈ కంపెనీని అయితే ఫామ్ చేశారు. అండ్ గత 2 సంవత్సరాల నుండి వీళ్ళు 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన అయితే వర్క్ చేస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. రీసెంట్ గానే వీళ్ళు వాటిని మార్కెట్లో కూడా లాంచ్ చేశారు. ఈ రెండిట్లో ఒకటి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్లో ఉంటుంది అండ్ ఒకటి ఎలక్ట్రిక్ బైక్ మోడల్లోనైతే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క డిజైన్ గురించి మనం సపరేట్ గానైతే మాట్లాడుకోవాలి. ఇంతవరకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఉన్న డిజైన్ నేను మన ఇండియాలో ఎక్కడా చూడలేదు. మేజర్గా ఇది ఫారెన్ కంట్రీస్లో స్ట్రీట్స్లో తిరగడానికి ఇలాంటి డిజైన్ అయితే వాడుతూ ఉంటారు. మేబీ అదే కల్చర్ని లేదా అదే కేటగిరీని మన ఇండియాలో వీళ్ళు రెప్లికేట్ చేయాలని ట్రై చేస్తున్నారేమో. బట్ ఓవరాల్గా దీని డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా ఇన్నోవేటివ్గా కూడా అనిపించింది. ఈ రెండిట్లో ఒక దాని పేరు వచ్చేసరికి క్రియేటారా VS4 అండ్ ఇంకో దాని పేరు క్రియేటారా VM4. సో ఈ 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని లాంచ్ చేసి వీటి ప్రీ బుకింగ్స్ని వీళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేసేసారు. ఈ క్రియేటారా ఈవీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి 500 రూపాయలు పే చేసి మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెహికల్స్ అక్కడ నుండి మీరు ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు. అయితే వీటి డిజైనింగ్ పై లుక్ వేస్తే ఫ్రంట్ లో వీళ్ళు చాలా పెద్ద మోనో షాక్ అబ్జర్వ్ అయితే వాడారు. ఇదే సేమ్ షాక్ అబ్జర్వ్ ని వాళ్ళు రేర్ లో కూడా వాడటం జరిగింది. సో ఈ షాక్ అబ్జర్వే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కి పెద్ద హైలైట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి కొంచెం వింతగా, కొంచెం అట్రాక్టివ్ గా, కొంతమందికి నచ్చి కొంతమందికి నచ్చకపోయేలాగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క డిజైన్ అయితే ఉంది. ఫ్రంట్ లో 2 ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ ని పెట్టారు అండ్ ఆ హెడ్ లైట్ చుట్టే వీళ్ళు DRLs ని కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ బైక్ అయితే ఒక కొత్త కేటగిరీ అండ్ ఒక కొత్త లైఫ్ స్టైల్ ని క్రియేట్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం కూడా ఇదే వేలోనైతే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక దీన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ పై కన్నేస్తే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మనకి మొత్తంగా 2 సెంచరీలు అయితే ఉన్నాయి. అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు అయితే వెళ్తుంది అండ్ ఒక్కసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇస్తుంది. 100 రెండుని సమానంగా బ్యాలెన్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకండ్లలో చేరుకుంటుంది అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 నుండి 5 గంటలు అయితే పడుతుంది. ఈ వెహికల్స్ కి సంబంధించిన పూర్తి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. సో సూన్ వీళ్ళు రివీల్ చేస్తారని మనం అయితే అనుకుందాము. అయితే రీసెంట్ గానే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు క్యాపిటల్ గూడ్స్ స్కీమ్ కింద ఈ క్రియేటారా ఈవీ అనే కంపెనీకి 3.9 కోట్లు అయితే ఇచ్చారు. ఈ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న ఇండిజినియస్ టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని ఈ 3.9 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ స్టార్ట్అప్ కంపెనీస్ కి సపోర్ట్ గానైతే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు డెవలప్ చేసే ఈ టెక్నాలజీ ఫ్యూచర్ లో మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కూడా వర్క్ అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ వారైతే నమ్మారన్నమాట. ఈ 3.9 కోట్ల సాయంతో ఈ కంపెనీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలని అండ్ వీళ్ళ డెలివరీస్ కూడా త్వరలోనే స్టార్ట్ అవ్వాలని మనం అయితే కోరుకుందాము. సో ఇదన్నమాట మరి క్రియేటారా ఈవీ అనే కంపెనీ గురించి డీటెయిల్స్ అయితే. ఇంతవరకు మీకు నాకు ఇలాంటి ఒక కంపెనీ ఉంది, ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మార్కెట్ లోకి లాంచ్ అయిందని ఎవరికి తెలియదు. సో ఈ వీడియో ద్వారా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. మరి ఈ డిజైన్ ఎస్పెషల్ గా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.